అందరికీ నమస్కారం. నేను మీ జనిత. వెల్కమ్ టు శశి టీవీ. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ డాక్టర్ మూర్తి గారు. సో, ఆయనతో మాట్లాడదాం. చాలా విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది సార్. మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు మా వ్యూవర్స్ కానీ, నేను కానీ. సో, మీకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేసుకుందాం. షూర్. సార్, అంటే మేము మీ గురించి విన్నంత వరకులో మీరు గ్రో అవ్వడానికి చాలా టైం పట్టింది, చాలా సఫర్ అయ్యారు అని చెప్పన్నారు. సో, మీకు చాలా ట్రిక్స్ అయితే తెలిసే ఉంటాయి. ఏమన్నా మా వ్యూవర్స్‌తో పంచుకుంటారా? Sure. మీరేం ట్రిక్స్ యూజ్ చేశారు? ఖచ్చితంగా అండి. నేను లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకోవాలి, ఒక సెకండ్ కెరియర్ జనరేట్ చేయాలి అని చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. ఓకే. నేను ఇనిషియల్గా న్యూమరాలజీ నేర్చుకున్నాను, బాగా నేర్చుకున్నాను, కానీ అంత డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అనిపించలేదు. తర్వాత వాస్తు నేర్చుకున్నా. మా ఫాదర్ వాస్తు కన్సల్టెంట్, ఆస్ట్రాలజరు. ఫాదర్ నుంచి కొంత నేర్చుకున్నా. తర్వాత వేరే గురువు ద్వారా నేర్చుకున్నా, బుక్స్ తెప్పించుకున్నాను, ఆన్లైన్ క్లాసెస్ విన్నాను. ఇలా వాస్తు కన్సల్టెన్సీ బాగా నేర్చుకున్నాను, కానీ సఫిషియెంట్ కన్సల్టెన్సీ కాల్స్ వచ్చేవి కావు నాకు. ఏదో వారానికి 1-2 ఇలా వచ్చేటివి. అది కూడా రీజనబుల్ ఫీతో వచ్చేది. నేను ఇంకా చాలా విసుగు, ఫ్రస్ట్రేషన్ వచ్చేసేది. జీవితంలో మనం ఎందుకు పని చేయమా, మనం డబ్బుని అట్రాక్ట్ చేయలేమా, డబ్బు సంపాదించలేమా ఆ జీవితంలో. ఈ మీన్ టైం ఈ కన్సల్టెన్సీ కోసం నేను ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేవాడిని. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేవాడిని. హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని కలిసేవాడిని. వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, బాగా వాళ్ళకి మంచి సొంత ఇల్లు, పెద్ద కార్లు ఎన్ని ఉన్నాయి. దాంట్లో నేను ట్రావెల్ చేసేవాడిని. నాకు ఆ వైబ్రేషను ఒక 1 వీక్ వరకు ఉండేది. అరే, మనం కూడా అలా ఉండలేమా, మనం ఇలా వెనకబడిపోతున్నామే ఒక చిన్న ఊర్లో. అక్కడ వరకు నాకు ఓకే, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎంతో ఇన్అడిక్వేట్ అని ఫీల్ అయ్యేవాడిని. అప్పుడప్పుడు బెంగళూరు వెళ్ళేవాడిని. బెంగళూరు కూడా ఫ్రెండ్స్ కలిసినప్పుడు అంతా నేను ఇదైపోయాను. ఇది ఒక మనిషి ఆర్థికంగా జీవితంలో ఎదగాలన్నప్పుడు ఒక గ్రోత్ మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్తో కలవడం అనేది చాలా చాలా ముఖ్యం. నన్ను ఇది టర్న్ చేసింది. అస్తమానం నా ఫ్రెండ్స్తో కలవడమే నాకు టర్నింగ్ పాయింట్. నా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా వెల్ సెటిల్డ్ కాబట్టి నేను అందరికంటే బాగా తక్కువ, మనం కూడా అలా ఉండాలి అనే ఒక బాగా మంచి బర్నింగ్ డిజైర్ నాలో మొదలైంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా రిజల్ట్ రావట్లేదు. వాళ్ళు చాలా సునాయాసంగానే ఉన్నారు. అవన్నీ నా అంత స్వెట్టింగ్ ఏమీ లేదు, వాళ్ళకి చెమటోడ్చట్లేదు, కానీ వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. నేను ఒకటే స్ట్రగ్లింగ్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆ తర్వాత నాకు లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ ఒకటి పట్టుకున్నా. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏదో ప్రాక్టీస్ చేశాను, అఫర్మేషన్ అంటారు, విజువలైజేషన్ అంటారు, ఇదో చేశాను. కొంత చేసిన తర్వాత నాకు రిజల్ట్ రావట్లేదు. మీరు ఫ్రెండ్స్కి నేను కొంత చెప్పాను, అఫర్మేషన్ లా చేసుకోండి, విజువలైజేషన్ లా చేసుకోండి అని చెప్పాను. నాకు విసుగొచ్చింది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, ఏం లేదు, ఇవన్నీ కూడా మిత్తు, ఇదో పెద్ద స్కాము, జనాలు మోసం చేయడానికి ఏదో పెద్ద పెద్ద పదాలు వాడుకుంటున్నారు అని పక్కన పెట్టేశాను. ఒకసారి నేను ఒక ఫ్రెండ్కి చెప్పాను కదా విజువలైజేషన్ టెక్నిక్ అని, అతను చేసి రిజల్ట్ పొంది నాకు చెప్పాడు. నేను ఇలా మానేశాను. అరే, నువ్వు మానేయడం ఏంటి, నీవు చెప్తే నాకు రిజల్ట్ వచ్చిందని. ఇక్కడ మళ్ళీ ఇదేదో ఉంది, అనవసరం తొందరపడుతున్నాం అని మళ్ళీ నేను ఇంటర్నేషనల్ క్లాసెస్ అటెండ్ అవ్వడం, సీక్రెట్ బుక్ తెప్పించుకోవడం, ఇటువంటి బుక్స్ తెప్పించుకొని ఒక స్టాండర్డ్ బుక్స్ నేను చూశాను. చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. నేను బేసిక్గా ఒక స్పిరిచువల్ మ్యాన్, ఒక ఆధ్యాత్మికవేత్త. అందువల్ల నాకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అందరూ చెప్పేటటువంటి యూనివర్స్, ఈ యూనివర్స్ అంటే ఎవరిని యూనివర్స్ అంటున్నారు అని నేను మన గ్రంథాలు తిరగడం చేశాను. ఈ విష్ణువునే యూనివర్స్ అంటున్నారా, విశ్వం విష్ణురో షట్కారో అని విష్ణు సహస్రనామాల్లో ఉంది. ఈ విష్ణువేనా అని విష్ణు లక్షణాన్ని కనపడుతున్నాయి, కానీ సంపూర్ణంగా విష్ణువు కాదనిపించిన తర్వాత ఈ విష్ణు అనేది ఈ యూనివర్స్ కూడా మూలం ఏదైతే ఉన్నాడో అది విష్ణువుగా కనపడిన తర్వాత దేవీ భాగవతం రెఫర్ చేశాను. దేవీ భాగవతం చేస్తూ ఉంటే నాకు స్పష్టంగా అర్థమైంది. దేవీ భాగవతంలో ఈ యూనివర్స్ అనేది ఎవరో చెప్పారు. ఈ యూనివర్స్ ఒక రూపం ఉంది, ఆవిడకు ఒక పేరు కూడా ఉంది. ఆవిడ పేరు భువనేశ్వరి దేవి. ఆ భువనేశ్వరి దేవినే ఈ వెస్టర్న్ పీపుల్ యూనివర్స్ అని పేరు పెట్టారు, యూనివర్స్ అని జనరిక్ గా పెట్టారు. సో నాకు అర్థమైంది ఆవిడ భువనేశ్వరి దేవి అమ్మవారిని. ఇప్పుడు అమ్మవారితోనే ఎలా కనెక్ట్ అవ్వాలి, మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న. అమ్మవారితో కనెక్ట్ అయిన తర్వాత మన కోరికలన్నీ తీరుతాయి. అమ్మవారితో ఎలా కనెక్ట్ అవ్వాలి, నాకు అది ఎవరు చెప్పట్లేదు. అప్పుడు నేను ఎలా పుస్తకాలు తిప్పుతూ ఉంటే అమ్మవారు లేకుంటే భువనేశ్వరి దేవి ఈ యూనివర్స్ ఒక వైబ్రేషన్లో ఉంటారని తెలిసింది. ఆ వైబ్రేషన్ ఏంటి ఫైండ్ అవుట్ చేశాను. ఈ వైబ్రేషన్ ఏంటంటే హైయెస్ట్ వైబ్రేషన్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ లవ్, ప్రేమ. ఈ ప్రేమ అనే వైబ్రేషన్లో భగవంతుడు ఎప్పుడు కూడా, అమ్మవారు కానివ్వండి, భగవంతుడు ఏ పేరున పెట్టుకోండి, ఈ యూనివర్స్ అనండి, ప్రేమ అనే వైబ్రేషన్లో ఉంటారు. ప్రేమ, ఆనందం,
హ్యాపీనెస్, సంతోషం, గ్రాటిట్యూడ్, ఇవన్నీ హైయెస్ట్ వైబ్రేషన్. మనకు ఉన్నటువంటి హోప్లెస్నెస్, ఫ్రస్ట్రేషన్, చిరాకు, యాంగ్రీ అని నెగిటివ్ వైబ్రేషన్స్. ఇది హైయెస్ట్ వైబ్రేషన్. ఎప్పుడైతే మనము ఆ వైబ్రేషన్లోకి మార్చుకుంటామో మనకు ఆవిడతో అలాంటి యూనివర్స్ తోటి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందని నాకు అర్థమైంది. అప్పుడు మన వేదాల్లోనే, మన శాస్త్రాల్లో ఒక రకమైనటువంటి ధ్యాన పద్ధతి చెప్పారు. అదేమిటంటే స్వస్వరూప ధ్యానం అని. మన శాస్త్రాల్లో ఉన్నదే, కొత్త కనిపెట్టింది కదా. ఈ ధ్యానాన్ని చేయడం ప్రారంభం చేశాం. ఈ ధ్యానం చేసినప్పుడు అంటే మన యొక్క నిజస్వరూపంతో మనము ఉండడం, ఆ నిజస్వరూపాన్ని తెచ్చుకోవడం. నిజస్వరూపమే, దాన్ని కోల్పోయాం, మళ్ళీ దాన్ని తెచ్చుకోవడం. అంటే నిజమైనటువంటి ప్రేమ స్వరూపంగా మనల్ని మనం తయారు చేసుకోవడం. అప్పటికి అంటే ధ్యాన స్థితిలో ఆనందంగా ఉండడం. ఇది చేసినప్పుడు యూనివర్స్తో నాకు కనెక్షన్ నేను ఫీల్ అయ్యాను. అప్పుడు చిన్న ఇంటెన్షన్ రిలీజ్ చేశాను అంతే. నాకు అన్నీ ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. యూనివర్స్ నుంచి ఏం రావాలో అన్నీ వస్తున్నాయి. నేను ఏదైతే ఇన్కమ్ సోర్స్ కావాలనుకున్నా ఆ ఇన్కమ్ సోర్స్ డెవలప్ అవుతుంది. ఈ తర్వాత నాకు హోపనోపనో టెక్నిక్ వచ్చింది. హోపనోపనో అంటే సార్ అదేంటి? ఇది హవాయిన్ ప్రాక్టీస్. ఇది ఏంటంటే ఇది వచ్చిన తర్వాత, హోపనోపనో వచ్చిన తర్వాత నా జీవితం 100% మారిపోయింది, పూర్తిగా ఆల్ టుగెదర్. చాలా స్పిరిచువల్ టెక్నిక్ ఇది. ఈ హోపనోపనో, లా ఆఫ్ అట్రాక్షన్ కలిపి మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనం ఈ జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని అర్థమైంది. మీకు తేలిగ్గా అర్థం కావాలంటే హోపనోపనో ఏం చేస్తుందంటే, మనకు పంట బాగా పండాలనుకోండి, ముందు భూమిని బాగా చదును చేయాలి. బాగా దున్ని దుక్కి చేసి నీళ్లు పెట్టి తయారు చేస్తే అది ఫర్టైల్ ల్యాండ్. ఏదైనా విత్తనం వేస్తే వెంటనే చక్కగా మొలకలు వస్తాయి. ఈ దుక్కి చేసి దున్ని చేయడం అనేది ఏదైతే ఉందో ప్రక్రియ, ఇది హోపనోపనో. మన మనసుకి హోపనోపనో. మనం విత్తనం వేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది లా ఆఫ్ అట్రాక్షన్. ఈ రెండు ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. హోపనోపనో తెలుసుకోకుండా కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, మనం విత్తనాలు చల్లుతూ ఉంటాం. పొలం ఎలా ఉన్నా కొన్ని వస్తాయి, కొన్ని రావు. కొంతమంది హోపనోపనోనే ప్రాక్టీస్ చేస్తారు, దున్ని చేసి చదువులు చేస్తూ ఉంటారు. ఉపయోగం ఏంటి? ఏదో ఒకటి విత్తనం వేస్తే కదా మనకు పంట చేతికి వస్తుంది. కాబట్టి రెండు కలిపి మనం సాధన చేసినప్పుడు మనకి ఏదైనా సాధించవచ్చు అని అర్థమైంది. కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 monthsలో నా ఛానల్లో మానిటైజేషన్ అవ్వడం, నా తర్వాత నేను లైఫ్ కోచింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయడం, 1-to-1 క్లాసెస్ నేను చెప్పడం. తర్వాత ఆశ్చర్యకరంగా అంతకు ముందు నేను కుస్తీ పట్టి నేర్చుకున్నానో, వాస్తు, న్యూమరాలజీ, వాటికి కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి నాకు. ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి నాకు. అన్ని అవకాశాలు ఇప్పుడు వస్తున్నాయి. అన్ని ద్వారాలు తెరిచేస్తే మనకి ఎలా ఉంటది, అలా అంత ఆ ఫీల్ ఉంది నాకు. కాబట్టి కేవలం హోపనోపనో అనే టెక్నిక్ వల్ల ఇంత రిజల్ట్ వచ్చింది. జస్ట్ బికాస్ హోపనోపనో. సో 100% హోపనోపనో అనే ట్రిక్ అయితే మనం ఫాలో అవ్వచ్చు. లైఫ్ లో అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పొచ్చు మనం వ్యూవర్స్ కి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.